వెల్కమ్ టు సత్య న్యూస్. ఎన్నికల భాగం వస్తున్నాం చౌటుపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ రమణ గారు మనతో ఉన్నారు. మరి సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? సార్ ఇక్కడ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఊహించిన ఎన్నికలు కనుక మొట్టమొదటి అందరూ కూడా అసలు ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అనేటువంటి పరిస్థితిని తెలియకపోవడం అనేది ఉండే, కానీ ఇప్పుడు తెల్లగొల్లైపోయింది. తేట తెల్లంగా ఈ ఉప ఎన్నికలకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో ఒక ప్రయోగాత్మకంగా పెట్టుకున్నాడు. ఒక పావుగా కోమటిరెడ్డి గారు పెట్టుకొని ఆయనకు 1000 కోట్ల కాంట్రాక్టులు అప్పచెప్పి ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి ఈ యొక్క మునుగోడును బీజేపీ చేసుకునేటువంటి ఆలోచన వచ్చింది. ఇది దుర్మార్గమైన ఆలోచన, ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇది ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా పనిచేస్తున్నది. అన్ని వర్గాల కొరకు అన్ని సంక్షేమాలు ప్రవేశపెట్టి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ పనిస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలనేటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. అది మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలలో ఉన్నాయి కనుక ఇంతకుముందు ఒక సూర్యుడు అడుగుతుంది నా ఇంటికి అని చెప్పి, అంటే వార్డుల వారిగా వచ్చినాయి, గ్రామాల వారిగా వచ్చినాయి, కాన్స్టిట్యూన్సీ వచ్చినాయి. కొన్ని చోట్ల ఇళ్ళ వారు రాకపోయి అవి కూడా పరిశీలించే బాధ్యత మా మీద ఉంది. కనుక ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుమ ప్రభాకర్ రెడ్డి గారు కారు గుర్తుకు వెళ్ళడం ఖాయమని తెలుస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఎల్వి రమణతో సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ రాజశేఖర్తో సుకీర్తి, సత్య న్యూస్ చౌటుపల్లి.